ఇస్తుందా లేదంటే ఓకే సాటిస్ఫైయింగ్ కిందే ఉందా పోలింగ్ పర్సెంటేజ్? లేదండి, నిజం చెప్పాలంటే కొంచెం నిరాశంగానే ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు వాతావరణ పరిస్థితుల్లో ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కాస్త నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఉదయాన్నే 7 గంటల నుండి 9 గంటల లోపలనే 20% దాటిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను మామూలుగా. తర్వాత ఈ పాటికే దాదాపు నా అంచనా అయితే కనీసం 30% వరకు రీచ్ అవ్వగలిగితేనే బెటర్. ఎందుకంటే లేదంటే ఇప్పుడు మళ్ళీ 4 o'clock 5 o'clock ఎండ తగ్గిన తర్వాత వచ్చేసినా మనకు 1-2 hours టైం ఉంటుంది. దాంట్లో అంత పెద్దగా భారీ ఎత్తున ఓటీ పర్సెంటేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 6 వరకు అయిపోతుంది కాబట్టి 45, 40, 60, 50% లోపలనే కనుక మన పోలింగ్ నమోదైతే ఫలితాలు అంత కరెక్ట్గా అనిపించావని నేను అనుకుంటున్నాను. అలాగే ఈవీఎంలు దాదాపు రంపచోడవరం అక్కడ కొంచెం చోట్ల రూరల్ ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయించుతున్నాయి. జనరల్గా అయితే 5-6 గంటలకే అవి చెక్ చేయడం జరుగుతుంది. మరి చెక్ చేసిన తర్వాత 7 గంటలకు స్టార్ట్ అయ్యే లోపలనే వాటిని కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అవి చేసి ఉంటారని అనుకుంటున్నాం. మరి అప్పటికీ కూడా ఈరోజు జనాలు లైన్లో నిలబడి మరి ఇంకా ఇప్పటికి కూడా ఓటింగ్ స్టార్ట్ కాని పరిస్థితిలో ఉంటే కూడా అది కూడా కొంచెం ఎలక్షన్ కమిషన్ మరి దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు కానీ మీరు చెప్పినట్టు హాలిడేస్గా మీరు ఇది ఒక పరిగణించి తీసుకుంటే మాత్రం అంతకన్నా బ్యాడ్ అనేది ఇంకేది ఉండదండి. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏం తీసుకున్నారు, ఏ సంస్థలు కూడా పనిచేయడానికి లేదు, ఏ సంస్థలు కూడా అలాంటి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే కనుక వాటి మీద కేసులు నమోదు చేస్తామని చెప్పేసి స్ట్రిక్ట్ గా మీరు షాపింగ్ మాల్స్ లో కూడా చూస్తే ఈ రోజు అన్ని కూడా చాలా వరకు బంద్ ఉన్నాయి. సో ఎంప్లాయీస్ అందరూ కూడా బయటనే ఉన్నారు. సో అలాగే కాకుండా నేనేమంటున్నానంటే ఈ రోజు మీరు ఏపీకి సంబంధించిన 25 లక్షల నుండి 30 లక్షల మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి ఈ 2 రోజుల తరలి వెళ్ళారు అంటే ఏపీకి. మరి ఒక్కొక్క దాదాపు ప్రయాణమే 8 గంటలు 9 గంటలు ప్రయాణం చేసి ఇక్కడి నుంచి వెళ్ళారు కదా. టెక్నికల్ ప్రాబ్లమ్స్లో మనం చేతుల్లో ఉండదు, కొంచెం అవి ఉంటాయి, దానికి మనం ఏం చేయలేం. కానీ ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఉన్నా కానీ 1-2 hours మరి కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని అయినా కానీ మీరు అక్కడ నిర్ణయించాలి. ఒకటి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు హాలిడే ట్రిప్ లాగా ఈ 3 days కనుక మీరు ఓటింగ్ కోసం కాకుండా వేరే వినియోగించుకుంటే మాత్రం అంతకన్నా బ్యాడ్ లక్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే దానికి ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పటివరకు 9 o'clock కాదు, ఇప్పుడు 11 o'clock మరి అప్డేషన్ వస్తుందేమో అని చూస్తున్నాను. నాకు తెలిసి 25% ఎబోవ్ ఉంటేనే ఇది గుడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో కూడా అంత పెద్దగా ప్రభావితంగా ఏమీ లేదండి. ఈరోజు అన్ని చోట్ల కూడా 10% బిలో 10% ఉండడం కూడా చాలా ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఇది ఇంకొక గంట తర్వాత మళ్ళీ ఎండ వేడిమికి మళ్ళీ బయటకు రాకపోతే కనుక మనకు ఈ ఓటింగ్ పర్సెంట్ చాలా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి, బలవంతంగా ఓటేపీయడం కాదు, వీళ్ళకు ఒక బాధ్యతగా ఒక రాజకీయాల గురించి నాయకుల గురించి ఎన్ని మాట్లాడే ప్రజలు కనీసము ఈరోజు ఓటింగ్ హాలిడే ఇచ్చినప్పుడు కనీసం ఓటింగ్ కూడా వేయలేని వాళ్ళకు రేపు పొద్దున్న నాయకులను ప్రశ్నించే హక్కు లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు నిలబడ్డ నాయకులలో మాకు ఎవరు నచ్చకపోయినా దానికి కూడా ఆప్షన్ ఉంది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. ఏ ఓటు వేయకుండా మీరు ఇంట్లోనే కూర్చోవడం వల్ల ఇది నిజంగా నేను ఒకటే కాదు, పొద్దున నుండి చూస్తున్నాను, సెలబ్రిటీస్ చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు, ఓటు వేయమని చెప్తున్నారు, సరైన నాయకుని ఎంచుకోమని చెప్తున్నారు. ఇంకోటి నేను నోటాను కూడా నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే మీరు వేసే నాయకులు మీకన్నా బెటర్ ఉన్నారు కాబట్టి ప్రజాసేవకు అంకితమై ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం 40 నుండి 45 మంది క్యాండిడేట్లు నిలబడ్డారు. సో ఎవరు నాకు నచ్చలేదు అని దానికన్నా నీకన్నా బెటర్ అన్న విషయం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎవరో ఒకరు ప్రజాసేవ చేయడానికి, ఎవరో ఒకరు చేయడానికి, డెమోక్రసీ చేయడానికే ముందుకొచ్చారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు వాళ్ళది, ఎవరి రైట్ వాళ్ళది. ఒకవేళ 45 మంది కదా 50 మంది ఆ నియోజకవర్గం నుంచి పార్టిసిపేట్ చేసినా ఓటు వేసే ఓటరికి 45 మందికి నాకు ఎవరు వద్దు, నాకు నోటనే బెస్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది క్యాండిడేట్ల కన్నా ఎక్కువ వాటిగా ఓట్లు ఎక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం 100% చూసుకోవాలి. సరే నేను అభ్యర్థులు నచ్చడం లేదు, లేదంటే అభ్యర్థుల వల్ల ఆయా నియోజకవర్గాలు డెవలప్మెంట్ చెందవు అనుకున్న టైంలోనే కదా నోటా వైపు మళ్ళీ. ఇప్పుడు అట్లాంటప్పుడు మనం కూడా పోటీ చేసే హక్కు ఉంది కదా, మనం ప్రజాసేవలో మనం చేయొచ్చు కదా, వాళ్ళు కూడా చేయొచ్చు కదా. అంటే అట్లా చేస్తామన్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఉన్నారు కదా. అంటే మీరు ఇప్పుడు ఇంత కష్టపడి మీరు అక్కడికి వెళ్ళిపోయి అంత చేసిన తర్వాత ఇక్కడ లేకుండా ఇంత ఎలక్షన్స్ ఇంత పకడ్బందీగా ఇంత ఖర్చుతో కూడుకున్న ఎలక్షన్స్ ఒక రకంగా దేశ
దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎలక్షన్స్ కూడా జరుగుతున్న సందర్భంలో కూడా ఓటింగ్ పర్సెంట్ మరీ తక్కువ ఉండడం వల్ల దానివల్ల ఉపయోగం ఏముందని చెప్పండి. అంటే నేను అనుకోవడం ఏంటంటే 5 o'clock 6 o'clock వరకు ఇదే ట్రెండ్ కనబడితే 45 నుంచి దాటితే అవకాశం కనబడట్లేదండి. సో ఇది నిజంగా ఒక రకంగా బ్యాడ్ అనే చెప్పొచ్చు అండి. ఓకే, ఎస్ కోటేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి. కోటేశ్వరరావు గారు, మనం మాట్లాడుకుందాం. చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఈ రోజు అయితే మనకి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే ఓటేయమని చెప్పి పిఠాపురంలో 2 కాలనీలు బయటకు వచ్చి 2 కాలనీలో ఉన్నటువంటి ఓటర్లు బయటకు వచ్చి ఓటేయమని చెప్పి నిరసన తెలియజేయడం. ఈ రోజు ఏంటంటే లేదు మాకు రోడ్లు లేదని చెప్పి కొంతమంది ఏమో రైతులు వారి యొక్క ఆవేదన